నమస్తే బోసుకుమరి. ప్రకాష్ రాజ్ గారు మరీ బరిదెగిస్తున్నారా, మరీ అతికి వెళ్తున్నారా, మరీ తలతిక్క వ్యవహరిస్తున్నారా అనేటువంటి విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే ఒక వీడియో అయితే మాత్రం బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని వాడు అని సంబోధించాడు అనేటువంటి విధంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనల్ గానైతే అంటే ఇక ప్రకాష్ రాజ్ వ్యవహారం పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టే లెక్క. అదేంటో చూద్దాం సరే. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాడు ఆయన తన పార్టీగా నించున్న చోటు ఒక చోటు కూడా వాడు ఒక పార్టీ టీడీపీ లేకపోతే అది కూడా లేని ఒక పార్టీ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాడు ఆయన తన పార్టీగా వాడు అనేటువంటి వాడాడు. బట్ అంటే ఇతనికి ఎంత పొగరంటే, ఎంత పైచాచికమైనటువంటి పొగరంటే, పైచాచిక ఆనందం పొందుతున్నాడు అని అంటే పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా టార్గెట్ చేసి, అసలు ఓన్లీ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది మాట్లాడతారు రాజకీయాల గురించి. ఇటీవల ఒక అతను వచ్చాడు ఏదో ప్రశ్న అనేటువంటి విధంగా. ఇతను ఎందుకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాడో తెలియదు, బట్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఒక పైచాచిక ఆనందాన్ని ఒక శాడిస్ట్ వ్యవహారంగా చేస్తున్నారనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రస్తావన జరుగుతుంది, విపరీతంగా ట్రోల్ అయితే జరుగుతుంది, విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ని ఒక వ్యక్తి అవమానకరంగా వాడు అనేటువంటి విధంగా సంబోధించాడు అనేటువంటిదే ఈ వీడియో మీనింగ్. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి ప్రకాష్ రాజ్ సంజాషి చెప్తాడా, అసలు ఎందుకు మాట్లాడలేదా, ఏదైనా గబక్కన మాట్లాడా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అతను ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తావించకపోతే అన్నట్టే. దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారిని వాడు అని సంబోధించాడు అని అంటే ఇతను పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయిందని అర్థం. అంటే ఒక శాడిస్ట్ వ్యవహారంగా వెళ్ళిపోయింది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇతను మాట్లాడతాడు టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరనేటువంటి విధంగా. పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా ఈ రోజు మోదీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఇతను ఒకసారి పోటీ చేశాడు, వాళ్ళ రాష్ట్రంలో పోటీ చేశాడు, చిత్తుగా ఓడిపోయాడు. కనీసం ఒక నియోజకవర్గంలో వెళ్ళి ఒక 10 ఓట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఇతను పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఒక అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితులు అసలు ఎందుకు కల్పించబడుతున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది జన సైనికులు పరిస్థితి దాటి ఏం మాట్లాడుతున్నారంటే ఒక వీధి కుక్క, ఒక వేస్ట్ ఫెలో, ఒక శాడిస్ట్, ఒక పనికిమాలిన కదా అనేటువంటి విధంగా విపరీతంగా ఈయన తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీన్ని ఒకసారి ప్రకాష్ రాజ్ గారు పరిగణలోకి తీసుకొని దీని మీద స్పందిస్తారా, స్పందించరా, ఇది జన సైనికులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా తప్పైనటువంటి విషయం, చాలా అంటే చాలా తప్పైనటువంటి విషయం. ఇది అసలు నిజంగా అంటే నేను చెప్పాను కదా, ఒక అవమానకరంగా పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీని మీద ఆయన స్పందిస్తారు, చూద్దాం మరి ఏమని చూద్దాం.